ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో శాసన మండలి చైర్మన్ మేషేను రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో శాసన మండలి చైర్మన్ మేషేను రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? 22 నుంచి దాదాపు 5 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఏదైతే ఉదయం 10 గంటల కల్లా ఉభయ సభలో అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది, అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కూడా ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలకైతే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 11 మంది శాసనసభ్యులు కూడా కలిసి వస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కూడా మనకు చెప్పడం అయితే చూస్తారన్నాం. వీరు ప్రస్తుతానికైతే వస్తున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. కానీ రేపు 23వ తారీఖు ఢిల్లీలో జరిగే ఏదైతే ధర్నా కార్యక్రమంలో కూడా జగన్తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఢిల్లీలో ధర్నాలో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే పిలుపునివ్వటం అయితే చూసాం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధంలో అయితే ఉన్నట్లుంది. కానీ వైసీపీ నుంచి మాత్రం 11 మంది వస్తున్నాము, ఏదైతే అధికార పార్టీ యొక్క దీన్ని మాత్రం మేము ఎండగడతాము అని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితిలో చూస్తున్నాం. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఏదైతే మన కేబినెట్ లో తీసుకున్న తీర్మానాలు, ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి, ఏదైతే రద్దుకు సంబంధించి కానీ, ఇసుక పాలసీకి సంబంధించి కానీ, వీటన్ని ఏదైతే 2,000 కోట్ల రూపాయలు పౌర సరఫరాల శాఖ రుణం మీద ప్రభుత్వం హామీ, ఇట్లాగా వ్యవసాయాన్ని అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి వ్యవసాయ పరపతి సంఘం దగ్గరికి 3,200 కోట్ల రుణము తీసుకుంటూ దానికి సంబంధించిన ప్రభుత్వ హామీ, ఇవన్నీ కూడా శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం అయితే పెద్ద ఎత్తున కనపడుతుంది. చాలు. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.